ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ ఫలా యూనివర్సిటీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తప్పుడు అక్రెడియేషన్ సృష్టించి విద్యార్థుల నుంచి 415.10 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి గుర్తింపు లేకుండానే యూనివర్సిటీని నడిపిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాల్లో 48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. 2014-15 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఉగ్ర మాడ్యూల్లోని వ్యక్తులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. మాడ్యూల్తో సంబంధాలు బయటపడిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం అల్ ఫలా విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అటు విశ్వవిద్యాలయానికి న్యాక్ షోకాస్ నోటీస్